కి సిద్ధమైపోతూ ఉన్నారు. సో టీం అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్ అండ్ స్పెషల్ విషెస్ తెలియజేస్తూ, సో జవహర్ లాల్ రాజు గారి దర్శకత్వంలో రామకృష్ణ ఐలా గారు అండ్ అలానే వెంకట్ దుగ్గిరెడ్డి గారి ప్రొడ్యూసర్స్ గా అండ్ అలానే వెంకట్ గారు ఒక మంచి పాత్రలో కనిపించబోతున్నారు. సినిమా మీద ప్యాషన్ తో, ఇష్టంతో, డెడికేషన్ తో టీం అందరూ కూడా ఈ లీసాని మనందరికీ సూన్ అందించడం జరుగుతుంది. అండ్ అలానే శ్రీధర్ గాడే గారి ఎడిటింగ్ లో అండ్ అలానే సినిమాటోగ్రఫీ అండ్ స్క్రీన్ ప్లే సతీష్ రెడ్డి గారు అందిస్తూ ఉండడం గొప్ప విశేషం అనే చెప్పాలి. సో ఇవాళ టీం అందరికి సంబంధించి స్పెషల్ ఏవీస్ ని చూసిన తర్వాత మనం టీం మాటల్లో ఈ లీసా ఎలా ఉండబోతుంది, అసలు ఎప్పుడు ప్రారంభించబోతున్నారు షూట్ ని అన్న విషయాలు తెలుసుకుందాం. సో ముందుగా అనన్య నాగల్ల గారు అండ్ అలానే ప్రొడ్యూసర్స్ అండ్ అలానే డైరెక్టర్ అండ్ అలానే మా డిఓపి సతీష్ గారికి సంబంధించి స్పెషల్ ఏవీస్ చూసేద్దాం. హియర్ వి గో, ఏవీస్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. గడ్డపై పుట్టి అట్లాంటాలో స్థిరపడిన బహుముఖ ప్రజ్ఞాశాలి వెంకట్ దుగ్గిరెడ్డి ఒకవైపు అప్ టు డేట్ టెక్నాలజీస్ అధినేతగా విజయవంతమైన బిజినెస్ మ్యాన్ టైకూన్, మరోవైపు నాటాలో క్రియాశీల పాత్ర పోషిస్తూ నటనపై తనకున్న మక్కువతో 2022లో గాలోడు సినిమాతో ఎంట్రీ ఇచ్చి తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. మిస్టరీ, డెవిల్ చైర్, గాలోడు, ఇప్పుడు లీజాతో అటు నటుడిగా ఇటు ప్రొడ్యూసర్ గా కూడా మరొక స్థాయికి ఎదిగి సినిమాపై తనకున్న అంకిత భావాన్ని చూపిస్తున్నారు. వెంకట్ దుగ్గిరెడ్డి గారి ప్యాషన్, విజన్, డెడికేషన్ కి లీజా టీం నుండి హృదయపూర్వక అభినందనలు. అమెరికాలో ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఐటీ కంపెనీలతో తన జర్నీని ప్రారంభించాడు. బిజినెస్ సక్సెస్ చూసిన తర్వాత కూడా ఆయన కలలు అక్కడే ఆగలేదు. అమెరికాలో ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఐటీ కంపెనీలతో తన జర్నీని ప్రారంభించాడు. బిజినెస్ లో సక్సెస్ చూసిన తర్వాత కూడా ఆయన కలలు అక్కడే ఆగలేదు. ప్రకృతికి దగ్గరగా ఈరా ఫార్మ్ రిసార్ట్ హోమ్స్ తో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. మ్యూజిక్ పై ప్రేమతో తన సొంత మ్యూజిక్ ఛానల్ ని ప్రారంభించి ప్రొడ్యూసర్ గా తన అడుగు వేశాడు. కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇప్పుడు మొట్టమొదటిసారి సినిమా ప్రపంచంలోకి ప్రొడ్యూసర్ గా తన ప్రయాణాన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్తున్నాడు. బెస్ట్ విషెస్ ఫ్రమ్ లీజా. తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల నేలపై 1993 నవంబర్ 19న పుట్టిన ఒక సృజనాత్మక కెరటం. పూణేలోని ప్రతిష్టాత్మక ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా FTIIలో DF టెక్ లో గోల్డ్ మెడల్ సాధించిన ప్రతిభావంతుడు. కెమెరాని తన అస్త్రంగా మలుచుకొని సమ్మతమే, పాన్ ఇండియా సెన్సేషన్ కా మరియు కే ర్యాంప్ లాంటి సినిమాలకు తన టెక్నికల్ స్కిల్స్ తో ప్రాణం పోశాడు. తన లో లైటింగ్ టెక్నిక్ అండ్ డిఫరెంట్ కంపోజిషన్ తో విజువల్స్ మ్యూజిక్ ని క్రియేట్ చేశారు. చేసినవి 3 సినిమాలు, కొట్టినవి 3 బ్లాక్ బస్టర్లు. 100% సక్సెస్ రేట్ తో టాలీవుడ్ సరికొత్త రికార్డ్ ని సృష్టించిన ఏకైక సినిమాటోగ్రాఫర్ మన సతీష్ రెడ్డి మాసం. కెమెరాతో మాయ చేసే తన చేతులు ఇప్పుడు బాధ్యతలు పెంచుకున్నాయి. త్వరలో రాబోతున్న సరికొత్త సంచలనం లీజా సినిమా కోసం స్క్రీన్ ప్లే రైటర్ గా, సినిమాటోగ్రాఫర్ గా, కో ప్రొడ్యూసర్ గా బహుముఖ పాత్రను పోషిస్తూ వరుసగా 4వ హిట్ అందుకోవడానికి సిద్ధమయ్యారు. ఒక మారుమూల గ్రామం నుండి వచ్చి దేశం మీదున్న ప్రేమతో ఆర్మీలో సేవ చేసి ఇప్పుడు తన చిన్ననాటి కలను నెరవేర్చుకుంటూ సినిమా దర్శకుడిగా అడుగు పెట్టడం ఆయన పట్టుదలకు నిదర్శనం. ఒక సైనికుడిగా దేశానికి ఆయన చేసిన సేవలకు హ్యాట్స్ ఆఫ్. అలాగే ఈ ప్రయాణంలో ఆయనకు వెన్నంటి ఉండి ప్రోత్సహించిన స్నేహితులు సతీష్ రెడ్డి మాసం గారి స్నేహాభావం కూడా ఎంతో గొప్పది. దర్శకుడు జవహర్ లాల్ రాజ్ గారి తొలి ప్రయత్నమైన లీజా సినిమా ఘన విజయం సాధించాలని, భవిష్యత్తులో ఆయన మరెన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి సినీ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని నా తరపున కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ టు ద డైరెక్టర్ జవహర్ లాల్ రాజ్ అండ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ లీజా. సాఫ్ట్వేర్ రంగం నుంచి వెండి తెరకు పరిచయమైన ఈ తెలంగాణ అమ్మాయి మల్లేశం చిత్రంలో తన సహజ సిద్ధమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అనన్యను చూసి ఈమె కొత్త నటి అంటే నమ్మలేనంతగా ఆ పాత్రలో ఒదిగిపోయిందని కొనియాడారు. ఆ తర్వాత వచ్చిన వకీల్ సాబ్ అనన్య కెరీర్ ను మలుపు తిప్పింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి దిగ్గజ నటుడి పక్కన దివ్య నాయక్ అనే కీలక పాత్రలో ఆమె చూపించిన పరిణతి, ఆ కళ్ళల్లో పలికించిన ఎమోషన్స్ థియేటర్లో ప్రేక్షకుల్ని కదిలించాయి. ఈ సినిమాతో అనన్య టాలీవుడ్ సెన్సేషన్ గా మారిపోయింది. ఇటీవల పొట్టేల్ సినిమాతో మొట్టమొదటి గద్దర్ అవార్డు అందుకున్న అనన్య నాగల్ల లీజా సినిమాతో మరొక స్థాయికి వెళ్లాలని కోరుకుంటూ హృదయపూర్వక అభినందనలు.